హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. నేను ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, నేను వీడియో చేస్తుంటే చాలామందికి చాలా ఇబ్బంది వస్తుంది. ఏంటంటే, మీకు కరెక్ట్గానే బుర్ర పనిచేస్తుందా అని. నాకు కరెక్ట్గానే బుర్ర పనిచేస్తూ నేను వీడియో చేస్తున్నాను. నన్ను క్వశ్చన్ చేసే వాళ్ళకి సరిగ్గా బుర్ర పనిచేయట్లేదేమో. ఒకసారి హాస్పిటల్స్ ఏమున్నాయేమో చూసుకోండి, లేదంటే నేను చెప్తాను ఎక్కడున్నాయో. మీరు జాయిన్ అవ్వాల్సింది. అయితే నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటేనండి, మార్క్స్ ఇచ్చేశారు. డిఎస్సి మార్క్స్ ఇచ్చేశారు ఎట్టకేలకి. అమాత్యుల వారిని, అంటే మన విద్యాశాఖ అమాత్యుల వారిని. ఎందుకంటే ముందు మెయిన్ ఆయనే కదా, తర్వాత మిగిలిన వాళ్ళందరూ తర్వాత, విద్యాశాఖ వాళ్ళందరూ తర్వాత కదా. నేను ఒకటే అడుగుతున్నాను, టెట్ స్కోరు ఏది ఎక్కువ ఉంటే అది పరిగణలోకి తీసుకుంటారండి. ఇక్కడ వరకు బాగుంది. కానీ తెలుగుకి, ఇంగ్లీష్కి, ఇంకో సబ్జెక్ట్కి, వేరే సోషల్ అనుకుందాం, లేదంటే మ్యాథ్స్ అనుకుందాం, సరే 3 సబ్జెక్ట్, టీజీటీ, కొంతమంది టీజీటీ, తెలుగు ఎస్ఏ, మళ్ళీ సోషల్ ఎస్ఏ 3 రాసిన వాళ్ళు ఉన్నారు. ఈ రాసిన వాళ్ళందరినీ రిజల్ట్ ఇచ్చారు. హైయెస్ట్ మార్కు ఏది ఉంటే ఆ టెట్ మార్క్సే ఈ 3టికి ఒకే టెట్ మార్క్స్ పరిగణలోకి తీసుకున్నారు. అంటే దీనికి నేను క్లారిటీగా చెప్పాలంటే, ఇప్పుడు ఒక ఏ అనే వ్యక్తి ఉన్నారండి, సరే రామ్ అనే వ్యక్తి ఉన్నారండి. అతనికి సోషల్లో టెట్ స్కోరు 115. తెలుగు సబ్జెక్ట్ ఉంది అతనిది. తెలుగులో అతనికి 100 మార్క్సే. ఈ తెలుగులో 100 మార్క్సే టెట్ స్కోర్ ఉంది, సోషల్లో 115 టెట్ స్కోర్ ఉంది. రిజల్ట్ ఇచ్చినప్పుడు ఏం చేశారంటే, సోషల్ టెట్ స్కోర్ ఉంది కదా 115, అదే తెలుగుకి, అదే సోషల్కి, అదే టీజీటీకి ఆ టెట్ స్కోర్నే కలిపారండి. కలిపి రిజల్ట్ ఇచ్చారు. ఇప్పుడు ఏ సబ్జెక్ట్ టెట్ స్కోర్ ఆ సబ్జెక్ట్కే ఉంటుంది కదా. ఎస్జీడీ రాసిన వాళ్ళకి ఎస్జీటీ టెట్ స్కోర్ ఉంటుంది, స్కూల్ అసిస్టెంట్ సోషల్ రాసిన వాళ్ళకి సోషల్ టెట్ స్కోర్ ఉంటుంది, తెలుగు రాసిన వాళ్ళకి తెలుగు టెట్ స్కోర్ ఉండాలి, ఇంగ్లీష్ రాసిన వాళ్ళకి ఇంగ్లీష్ టెట్ స్కోర్ ఉండాలి. కానీ ఒకే టెట్ స్కోర్ని తీసుకుని అన్నిటికీ ఎందుకు పెడుతున్నారు? అలాంటప్పుడు టెట్ అనేది కామన్ ఎంట్రన్స్, మొత్తం డిఎస్సి ఎలిజిబుల్ అవ్వడానికి ఒకే ఒక టెట్ ఎగ్జాము అని పెడితే అయిపోయేది కదా. వేరు సబ్జెక్టులు ఎందుకు పెడుతున్నారు? ఇది కొంతమంది అభ్యర్థులకి ఆశ కల్పిస్తున్నారు కదా. ఇప్పుడు ఒక వ్యక్తికి నాకు కాల్ చేశారు, అతనికి సోషల్లోని టెట్ స్కోర్ ఎక్కువ ఉంది, తెలుగులో టెట్ స్కోర్ ఎక్కువ ఉందట, అతనికి సోషల్లో టెట్ స్కోర్ తక్కువ ఉందట. అతను తెలుగు సోషల్ రెండూ రాస్తే ఈ తెలుగు టెట్ స్కోర్ని సోషల్కి కూడా అదే పరిగణలోకి తీసుకుని మార్క్స్ ఇచ్చారు. ఇప్పుడు అతనికి ఉద్యోగం వస్తుందని ఆశపడుతున్నారు. కానీ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు టెట్ స్కోర్ సోషల్తో తక్కువ ఉంది. ఆ టెట్ స్కోర్ కానీ అతనికి మార్క్స్ యాడ్ చేస్తే స్కోర్ తగ్గిపోతుంది, రిజల్ట్లో ఇచ్చిన మార్కులు తగ్గిపోతాయి. ఎలా అండి? ఇంత బుర్ర తక్కువగా ఎలా పేపర్ కరెక్ట్ చేశారు? ఆ మాత్రం జ్ఞానం లేదా? కనీసం విద్యాశాఖలో పనిచేసే వాళ్ళకన్నా బీఈడీ అనేది ఉండాలి కదండి. వాళ్ళకి అవగాహన ఉండాలి కదా, రిజల్ట్ దిద్దే వాళ్ళకి అందరికీ అవగాహన ఉండాలి కదా. ఇలాంటి అవగాహన రహితం ఉన్న వాళ్ళతో పేపర్లు కరెక్ట్ చేయించి పేపర్లు సెట్ చేస్తే ఇలాగే ఉంటుందండి. ఇంత దారుణమా? చాలామంది అభ్యర్థులు ఆశపడతారు కదండి మాకు ఉద్యోగం వస్తుందని. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఒక టెట్ స్కోర్, ఇప్పుడు తెలుగు రాశారండి, తెలుగుకి వచ్చిన టెట్ స్కోర్ తెలుగుకి యాడ్ చేయాలి కదా. తెలుగుది సోషల్ది కలిపి సోషల్దే యాడ్ చేశాడు. తెలుగుకి సోషల్లోని రెండింటిలో ఏది ఎక్కువ వస్తే అదే యాడ్ చేసాడు ఏంటండి? ఒక ఎగ్జామ్ కాదు కదా. తెలుగు స్కూల్ అసిస్టెంట్ వేరే సబ్జెక్టు, సోషల్ స్కూల్ అసిస్టెంట్ వేరే ఎగ్జాము వేరే సబ్జెక్టు, మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్ వేరే సబ్జెక్టు వేరే ఎగ్జాము. ఇన్ని ఉన్నప్పుడు టెట్ స్కోర్ ఏది హైయెస్ట్ వస్తే అది అన్నిటికీ అదే పంపించేస్తే నిజంగానే అతనికి ఇప్పుడు అతను ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు మాకు అర్థం కావట్లేదండి. దీంట్లోని నా వీడియోలు చూసి వెనకాతల ఒక కామెంట్లు పెడతాడు, అమ్మో ఇంకో 2 రోజుల్లో నీ వీడియోలు బాగా తప్పిపోతుంది అని ఒకటి పెట్టాడు. 2 రోజుల్లో నిన్ను నా వీడియో చూడమని నేనేమి అడుక్కోలేదు. చాలామంది మాది సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అంటారు. నేనే మిమ్మల్ని అడుక్కోలేదు. నేను నా వైపు న్యాయం ఉంది కాబట్టి వీడియో చేస్తున్నాను. చూడాల్సిన వాళ్ళు చూడండి, లేకపోతే మానేయండి. నేను ఎవరిని చూడండి అని అడుక్కోలేదు. నేను చెప్పింది కరెక్ట్ అయితేనే చూడండి. నేనేం తప్పుదో పట్టించలేదు. ఇన్ని మార్కులకే జాబ్ వచ్చేస్తుందని చెప్పలేదు. ఇప్పటికీ చెప్తున్నానండి, హైయెస్ట్ 100కి 100 ఎవరికి రావు.
100కి 80 వచ్చినా 90 వచ్చినా ఒక 4-5కి వస్తాయండి. 16,000 మందికి వచ్చేవి కదా, కంగారు పడకండి. 60 మార్కులు వచ్చిన వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉండొచ్చేమో. అందుకని నేనేం చెప్పా, అందరూ సర్టిఫికెట్స్ రెడీ చేసి ఉంచుకోండి. ఒకవేళ అవసరం అయితే, ఒకవేళ మీకు అవకాశం వస్తే అప్పటికప్పుడు పరిగెత్తకుండా ముందే ఉంచుకోండి అని చెప్పాను. నేను చెప్పింది అంతే కదా. నేను చెప్పిన దాంట్లో ఏం తప్పు చెప్పానండి? ఎవరు క్వశ్చన్ చేయలేరు. నేను క్వశ్చన్ చేస్తే అందరికీ బాధ వచ్చేస్తుంది. నాకేమి ప్రతిసారి నా మార్కులు ఎన్నో చెప్తూనే ఉన్నాను, ప్రతిసారి నాకు ఎన్నో చెప్తూనే ఉన్నాను. మళ్ళీ అదే మాట, నీకు ఎన్ని మార్కులు వచ్చాయి, నీ ర్యాంక్ కార్డు పెట్టు. మరి నా ర్యాంక్ కార్డు మీకెందుకయ్యా బాబు? నాకు ఉద్యోగం రాకపోవడం వల్ల నాకు వచ్చిన బాధ లేదు, రావడం వల్ల వచ్చిన నాకు పెద్ద కిరీటము లేదు. కాబట్టి నా గురించి నేను ఆలోచించట్లేదు. చాలామంది అన్యాయం అయిపోతున్నారని ఆలోచిస్తున్నా. 2024లో ఫీజు కట్టి 2025లో మీరు ఎగ్జామ్కి అన్ఫిట్ అన్న వాళ్ళ పరిస్థితి ఏంటండి? ఇది ఎవరు చెప్తారు సమాధానం? టెట్ స్కోరు ఏది హైయెస్ట్ మార్క్స్ ఉంటే తీసుకుంటారు. సోషల్కి టెట్ రాస్తే ఒక 2-3 సార్లు టెట్ రాసిన వాళ్ళకి దాంట్లో హైయెస్ట్ మార్క్ ఉన్న వాళ్ళని పరిగణిస్తారు, స్కోర్ ఇస్తారు వాటికి. అంతేగాని ఒక సబ్జెక్ట్లో ఎక్కువ మార్కులు వచ్చింది తీసుకొచ్చి ఇంకో సబ్జెక్ట్లో కలపరండి టెట్. కానీ రిజల్ట్ మాత్రం ఏ సబ్జెక్ట్లో హైయెస్ట్ వస్తే ఆ సబ్జెక్ట్నే కలిపేశారు. నాకు కూడా అంతే కలిపారండి. నాకు సోషల్లో 115 మార్క్స్, తెలుగులో 106. కానీ సోషల్లో మార్క్సే తెలుగుకి సోషల్కి కూడా కలిపారు ఆ టెట్ స్కోరే. ఇది ఇంత పారదర్శకంగా జరుగుతుంది అని ఇప్పుడు ఏమైనట్టండి? పోస్టులు ఏమైనట్టు? పారదర్శకత ఉందంటారా? మాట్లాడితే ఇది టీడీపీ గవర్నమెంట్ ఏమనుకుంటున్నావు? ఈ ఓవర్ యాక్షన్ చేసి చాలామంది మాట్లాడుతున్నారు. నేను నిజాలు మాట్లాడుతున్నాను. సమాధానం మీ దగ్గర లేకపోతే నోరు మూసుకోండి అంతే తప్ప నేను అడిగిన క్వశ్చన్స్కి సమాధానం లేకుండా ఇష్టం వచ్చినట్టుగా బాగొద్దు. 100 మంది 100 మంది కాదండి, లక్షల మంది మాట్లాడలేని వాళ్ళ తరపున నేను మాట్లాడుతున్నా. ఈ టెట్ స్కోర్ సంగతి ఏంటండి? ఉద్యోగం వస్తుందని ఆశపడి వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తారు. ఒక ఫ్రెండ్కి వచ్చాయంట, ఒక తమ్ముడికి వచ్చాయి 73 వచ్చాయండి. నాకు సోషల్ టెట్ ఎక్కువ, తెలుగు టెట్ ఎక్కువ ఉందని సోషల్ కూడా అది కలిపేశారు. నాకు తెలుగులో మార్క్స్ తక్కువ వచ్చాయి, తెలుగు ఎగ్జామ్ స్కూల్ అసిస్టెంట్లో తక్కువ వచ్చాయి, సోషల్ స్కూల్ అసిస్టెంట్లో తక్కువ, అదే తెలుగు స్కూల్ అసిస్టెంట్ మార్క్స్ తక్కువ, సోషల్ స్కూల్ అసిస్టెంట్ మార్క్స్ ఎక్కువ వచ్చాయి. దానికి టెట్ స్కోర్ కూడా కలుపుకుంటే ఇంకా ఎక్కువ వచ్చాయి. అప్పుడు ఎలా అండి? మైనస్ అయిపోవట్లేదా? అప్పుడు ఎవరు మైనస్ అయిపోయేది? ఆ అబ్బాయికి సోషల్లో పోస్ట్ వస్తుందని నమ్మకంతో ఉన్నాడు. తీరా ఎగ్జామ్ అక్కడికి వెరిఫికేషన్కి వెళ్తే అక్కడ ఏమొచ్చింది? టెట్ స్కోర్ చూసిన తర్వాత టెట్ స్కోర్లో మార్కులు పోతే అప్పుడు పరిస్థితి ఏంటండి? అప్పుడు తెలుగు టెట్ స్కోర్ కలిపేసాం బాబు, నీ సోషల్ టెట్ స్కోర్ కలపాలి ఇప్పుడు, కాబట్టి నీకు ఇన్ని మార్కులు రాలేదు, ఇన్నే వచ్చాయి, నీకు ఉద్యోగం లేదు పో అంటే అప్పుడు ఏం చేయాలండి? ఇలాంటివి ఎవరు అడగరా? ఇలాంటి రిజల్ట్ని ఏమనాలి? బుర్ర తక్కువ వాళ్ళు దిద్దిన పేపర్ అనాలా, లేదంటే బుర్రన్న వాళ్ళు దిద్దిన పేపర్ అనాలా? పేపర్ కరెక్షన్ ఎవరు చేశారండి? ఆ మాత్రం తెలియదా? పేపర్ కరెక్ట్ చేసిన వాళ్ళకి ఆ మాత్రం తెలియదా? పేపర్ కరెక్ట్ చేసి దాని మీద చాలామంది ఉంటారు కదండి, మరి తెలీదా? 10th క్లాస్ రిజల్ట్ అంతే తగలేశారు. అన్నిట్లోనే 90 దాటాయంట, ఒక అమ్మాయిని ఫెయిల్ చేస్తారంట. ఇగో ఇలాంటివి ఉన్నాయి. ఒక పేపర్ కరెక్ట్ చేసినప్పుడు దాని మీద చాలామంది చూసుకుంటూ వెళ్తారు కదా, కరెక్ట్గా చేశారా లేదా అని ఉంటాయి కదా, వెరిఫికేషన్స్ ఉంటాయి కదా. అంటే డిఎస్సి పిల్లలకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయులకి ఇచ్చే ఉద్యోగ పరీక్షని వెరిఫికేషన్ చేసే వాళ్ళు లేరా? ఒకసారి దిద్దిన తర్వాత ఎవరన్నా వెరిఫికేషన్ చేసిన తర్వాత ఇంకొకరు వెరిఫికేషన్ చేయరా? ఇలాంటి వెరిఫికేషన్ చేయరా? చేయకుండా మీకు నచ్చినట్టు ఇచ్చేస్తారా రిజల్ట్? ఇప్పుడు ఏమవ్వాలి? ఎక్కువ మార్కులు వచ్చాయని ఆనందపడి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళిన తర్వాత నీకు ఉద్యోగం లేదు పో అంటే ఆ ఉద్యోగాలు అమ్మేసుకున్నారా? చెప్పండి సార్ సమాధానం. నన్ను అడుగుతున్నారు కదా చాలామంది, పిచ్చి కమెంట్స్ పెడుతున్నారు కదా, వాళ్ళని అడుగుతున్నాను, చెప్పండి మీకు తెలిస్తే. మీరు మాట్లాడలేకపోతే మానేయండి. మాట్లాడే వాళ్ళని ఎందుకంటే వెనకపట్టి లాగుతారు? క్వశ్చన్స్ మీరు అడగలేరు, మేము అడిగితే మీకు బాధ. ఇదండి, చాలామందికి అయోమయంలో ఉన్నారు, ఇదే అయోమయంలో ఉన్నారు. ఎవరికన్నా తెలిస్తే చెప్పండి, మాకైతే తెలియదు, మీకన్నా తెలిస్తే చెప్పండి. ఇది చాలామంది ప్రాబ్లం అండి, ఇది ఒక్కరి ప్రాబ్లం కాదు. నా వీడియో కరెక్ట్ అనుకుంటే చూడండి, లేకపోతే మానేయండి. నేను ఎవరిని నా వీడియో చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని అడుక్కోవట్లేదు. చాలామంది చెప్తున్నారు కదా, ఏంటి నీకు బుద్ధి లేదు. అసలు మీకు బుద్ధి ఉందా? నన్ను అడిగే వాళ్ళకి బుద్ధి ఉందా? అసలు రిజల్ట్ చూసుకున్నారు ఎలా వచ్చే బుద్ధి ఉందా? మార్కులు తగ్గిపోయాయి, మార్కులు పెంచిన వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడటం లేదు?
ఎక్కడ పెంచిన వాళ్ళు మాకు పెరిగాయని చెప్పరండి. తగ్గిన వాళ్ళే మాకు తగ్గిపోయి ఏడుస్తారు ఎక్కడన్నా సరే. ఆకలేసిన వాడు ఆకలేస్తుంది అంటాడు, కానీ కడుపు నిండిన వాడు నాకు ఆకలేస్తుందని అండి. ఎక్కడ కడుపు నిండిపోయింది కదా నాకెందుకు అనుకుంటాడు ఎవడన్నా సరే. పెరిగిన వాళ్ళకి వాళ్ళకేం ప్రాబ్లం ఉంది, తగ్గిన వాళ్ళు కదా ప్రాబ్లం. నార్మలైజేషన్లో మార్కులు తగ్గిపోయిన వాళ్ళకే ప్రాబ్లం, పెరిగిన వాళ్ళకి ప్రాబ్లం ఎందుకు వస్తుంది? మాకు పెరిగే మార్కులు అనుకుంటారు. తగ్గిన వాళ్ళకే ప్రాబ్లం. ఎప్పుడైనా కడుపు నిండిన వాడికి ఆకలి బాగా తెలియదు కదా, కడుపు నిండిన వాడికి ఎలా తెలుస్తుంది? ఆకలేసిన వాడికే తెలుస్తుంది ఆకలి విలువ ఏంటనేది. కాబట్టి పెరిగినోడు చెప్పడు. ఏంటి నేనేమొచ్చి చాలామందికి అలా అవకతవకలు జరిగాయండి. 30 మార్కులు తగ్గాయి అని ఎవరో చెప్పారు. అది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు, కానీ 5-6 మార్కులు 0.5% చాలండి పోస్ట్ పోవడానికి. 5-10 మార్కులు కాదు, 0.5లో ర్యాంకులు ఎక్కడికో వెళ్ళిపోతాయి డిఎస్సిలో. ఇది చాలామందికి తెలిసి కూడా వీడియో చూడటానికి వచ్చి ఏదో అనాలి కదా, ఏదో ఈవిడికి ఒక పిచ్చి కామెంట్ పడేస్తే అయిపోతుంది కదా, మనకు రియాలిటీ చూపిద్దాం అన్నట్టు పెడుతున్నారు. ఏం తప్పు చేశానండి నేను? ఏమన్నా తప్పుగా చేశానా వీడియోలు? ఏమన్నా ఖాళీగా కూర్చోట్లేదండి నేను. మీకు ఖాళీ పని పట లేదేమో, ఇలాంటి పిచ్చి కామెంట్లు పెట్టడానికి వస్తారు ఎవరో, ఒక 3-4 ఉంటారు వీధిలో తిరుగుతూ. సరేనండి, నేను చెప్పాల్సింది ఇది కరెక్ట్ అనుకున్న వాళ్ళే నా వీడియో చూడండి, నా వీడియోకి లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది కరెక్ట్ అనుకుంటేనే, లేదనుకుంటే అన్సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకేం బాధ లేదు. నేను యూట్యూబ్ కూడా ఏం డబ్బులు ఇచ్చేయండి 1000 మీకు అనుకుంటున్నారేమో. నాకు ₹1 కూడా రాలేదు ఇప్పటి వరకు. అర్థమైందా? నేను జెన్యూన్గా నలుగురు గురించే చేస్తున్నాను వీడియో. సమాజంలో ఏ సమస్య ఉన్నా, ఎవరికున్నా, ముఖ్యంగా ఆడవాళ్ళకి ఏ సమస్య ఉన్నా మీరు మాట్లాడలేకపోతే నా దగ్గరికి తీసుకురండి. మీ సమస్య నిజమే అయితే నేను స్పందిస్తాను, నేను వీడియో చేస్తాను మీ గురించి. కానీ అది నిజం అయితేనే, ఎవిడెన్స్తో ఉంటేనే ఏదన్నా. లేకుండా ఉన్నవి లేనివి కల్పిస్తే నేను చేయనండి. ఎవరికన్నా సరే సమస్య ఉంటే, అమ్మాయిలా, అబ్బాయిలా, పెద్దవాళ్ళ, పిల్లల అని కాదు, సమస్య ఉంది అంటే నా దగ్గర తీసుకురండి, నేను వీడియో చేస్తాను జెన్యూన్గా. ఇదండి నేను చెప్పేది. సామాజిక సమస్య మీదైతే మాట్లాడే గొంతు నాదవుతుంది. ఇప్పుడు చెప్తున్నాను, ఇది ఎవరికి ఎలా అర్థం చేసుకుంటారో అది మీ ఇష్టం, మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఇదండి.